3 రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు తెలుపుతున్నారు. కోడికి కత్తి కట్టకుండా సాంప్రదాయ పద్ధతిలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పందెం రాయుళ్లు చెబుతున్నారు. సంక్రాంతి పండుగతో పాటు కోడి పందాలు ఆడుకునే సంస్కృతి పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు దశాబ్దాల తరబడి ఉంది. ఈ కోడి పందాలు సంస్కృతి రాజుల కాలం నుండి వచ్చిందని వారు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి వాసి మాకల రమేష్తో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏదైతే ఒక పక్కన సంక్రాంతి అంటే కోడిపందాలు అంటే సంక్రాంతి, ఈ రెండు కూడా ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ప్రజలైతే మమాకమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏలూరు శివార్లో ఉన్నటువంటి ఒక గ్రామం వద్ద ఉన్నాము. ఇక్కడ కోడిపందాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కోడిపందాలకు సంబంధించి సాంప్రదాయబద్ధంలో ఆడుతున్నామని చెప్తున్నారు. అయితే ఏదైతే గత దశాబ్దాల తరబడి కూడా ఇటు సాంప్రదాయబద్ధంలో ఇటు కోడిపందాలు ఆడుతున్నటువంటి పరిస్థితులు. ఈ కోడిపందాలు చూడటానికి ఇతర రాష్ట్రాల నుంచి, అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే కోడిపందాలు అంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటే కోడిపందాలు, అసలు కోడిపందాలకి ఎందుకని ఇంత విశిష్టత వచ్చింది? ఏమీ లేదు సార్, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈ సంక్రాంతి అంటే కోడిపందాలు అండి, కోడిపందాలు అంటే సంక్రాంతి అండి. ఎందుకంటే పూర్వం దశాబ్దాల కాలం నుంచి కూడా ఈ కోడిపందాలు ఆనవాయితీ అనేది ఉందండి. గతంలోనే రాజులు పరిపాలించే కాలంలోనే ఒక రాజ్యం ఉంటూ ఇంకో రాజ్యానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రాణ నష్టం జరగకూడదని 2 కోళ్ళు, ఆ రాజ్యం కోడి ఈ రాజ్యంలో కోడి అలాగా కేటాయించుకొని కోడికి కత్తి కట్టకుండా ఆ రోజుల్లోనే కోడి పందాలు వేయడం జరిగిందండి. అప్పుడు ఓడిపోయిన కోడి ఉన్న రాజ్యాన్ని ఈ రాజులు యానివర్సరీ చేసుకున్నారండి. ఏదైనా సరే సాంప్రదాయంగా కోడి కూడా కత్తి కట్టకోకుండా పందాలు వేస్తున్నామండి. దేశ విదేశాల్లో ఉన్న పిల్లలు కూడా, ఎందుకంటే ఒక కుటుంబం దగ్గరికి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఈ 3 రోజులు పండుగ చేసుకుంటారండి. ఏదైనా సరే 2025 అంతా బాగుండాలండి, అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. సార్ చెప్పండి, అంటే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కోడి పందాలు జరుగుతున్నాయి. ఈ పందాలు చూడటానికి దేశ విదేశాల నుంచి, అదేవిధంగా బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, అందరిని ఆహ్వానిస్తున్నారు. ఈ సాంప్రదాయం పట్ల మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ముందు కూడా ఇదే సాంప్రదాయం ఉండాలి. ఎందుకంటే ఈ కోడి పందాలు అనేది అదొక సరదా అండి. ఇప్పుడు పిల్లలు వస్తారండి, ఎక్కడో చదువుకుంటారు, ఎవరి కాలం బిజీగా ఉంటారు. ఈ టైంలోనే మొత్తం అందరూ కూడా ఒక దగ్గరికి చేరి చక్కగా 3 రోజులు మంచి ఎంజాయ్ చేసి తర్వాత వాళ్ళ ప్రాంతాలకు వెళ్తుంటారండి. సో ఇది పరిస్థితి. ఏదైతే 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి పండుగ సంబంధించి కోడి పందాలు అయితే సాంప్రదాయ బద్ధంలో ఆడతాము. గుర్తుకి ఏదైతే కోడికి సంబంధించి కత్తి అయితే కట్టము. 3 రోజుల పాటు కూడా బంధుమిత్రులు, అదేవిధంగా స్నేహితులు అందరం కూడా తమ ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇస్తాము. ఈ 3 రోజుల పాటు కూడా ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరిని కూడా ఆహ్వానిస్తాము. అదేవిధంగా 3 రోజుల పాటు కూడా అందరం కూడా, అంటే ఈ భోగి పండుగ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఈ 3 రోజులు కూడా అందరం కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కోడి పందాలతో పాటుగా సంక్రాంతి పండుగ కూడా చేసుకుంటామని ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తారు. ఇది పరిస్థితి.